హ్మ్. ఓకే. నా ఎఫ్‌సిపి ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? వెయిటింగ్. ఓకే. యాహ్! ఎఫ్‌సిపిది ట్రైనింగు ఈ 20థ్ నుండి అనుకుంటున్నానండి. అంటే ఈ ఫెస్టివల్ తర్వాత ఒకసారి ప్లాన్ చేసి చేద్దామని అనుకుంటున్నాను. ఆహ్, దీంట్లో ఎఫ్‌సిపి ట్రైనింగ్‌ది కూడా కొంచెం సగం లైవ్‌కి రావటానికి క్లియర్ ఐ మీన్ ఎందుకు అనేది కూడా ఆ క్లారిటీ ఇద్దామని ప్రాపర్‌గా మీ అందరికి కూడా ఒక్కొక్కసారి అసలు ఏంటి అనేది. ఓహ్! థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. మీరు మెసేజ్ ఇస్తూ ఉంటారు. చూస్తూ ఉంటాను మీ మెసేజ్‌లన్నీ కూడా. థ్యాంక్ యూ. ఎఫ్‌సిపి ఇది కూడా మనకి ఒక్కొక్కటి ఒకటి చేద్దామండి నీట్‌గా. ఇంకా కొంతమంది అంటే ఐ మీన్ కొత్త వాళ్ళు అడుగుతా వస్తా ఉన్నారు. బట్ నిజం చెప్పాలంటే నాకు కూడా దాని గురించి ఎక్స్‌ట్రా టైమ్ స్పెండ్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. సో, అందువల్ల కూల్‌గా స్టార్ట్ చేసా. 2025లో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. దాంట్లో కొంతమంది కూడా నేను ఒక మెసేజ్ చూశాను. అప్పుడే యూట్యూబ్ ఛానల్ చేసి అప్పుడే డబ్బుల గురించి స్టార్ట్ చేసేసారా అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. అలా ఏం లేదండి. యాక్చువల్లీ ఇది ఒక 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 విషయం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్ వైస్‌గా చేస్తే అంటే ఏదో చేసేసి మేమేదో ప్రొడక్ట్స్ చేసేసి అయన్నీ చేసేస్తే నిజంగానే ఈజీ మాకు గూడా. డబ్బులు గూడా బాగా ఇది చేయొచ్చు. బట్ మేమెప్పుడు వ్యూస్ మీరు చూస్తే మీరు గమనిస్తే మన ఛానల్‌లో వ్యూస్ గురించి మనం ఎప్పుడు ట్రై చేయలేదు. మంచి కంటెంట్ ఇద్దాము. మనకి తెలిసింది ఒక నలుగురితో పంచుకుందామనే ఇదిలోనే మనం చేస్తూ వచ్చాం. నెగెటివ్ కామెంట్స్ లేకపోతే ఇంకో విధంగా అంటే వాళ్ళు కూడా నేను నెగెటివ్ అనుకోను వాళ్ళని. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి పూర్తిగా తెలియక ఏదన్నా తప్పు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటది కాబట్టి, సో, ప్రతిసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కాబట్టి ఇలాంటప్పుడు ఈ ఇలాంటి అవకాశం అప్పుడు మనం పంచుకోవచ్చు దాన్ని. అది నేను అనుకుంటున్నాను. సో, ఇంకా మీకేమన్నా డౌట్స్ ఏదైనా ఉన్నా సరే ఒకసారి చెప్పండి. నా బిహైండ్ ద సీన్ ఒకసారి చేయండి. యాహ్! ఏది మన స్టూడియోదా? పెద్ద స్టూడియో ఏం కాదండి ఇది. ఏదో కాకపోతే కింద మీద పడి కొంచెం నీట్‌గా కనపడటానికి అయ్యి చేస్తాం గానీ, మనది పెద్ద ఏదో ఐ డ్రీమ్ లాగా అలా ఏం కాదు. బట్ ఒకరోజు చేద్దాం. నీట్‌గా చేద్దాం ఒకసారి. ఇంకా ఓకే. ఓకే. దేవా హమ్మయ్య! థ్యాంక్ యూ దేవా! వాయిస్ క్లియర్‌గా వస్తుందన్నారు. నిన్న ఓబీఎస్ కొత్తగా ట్రై చేశాను అనమాట యాక్చువల్‌గా. డైరెక్ట్ లైవ్ గాకుండా ఓబీఎస్‌లో ట్రై చేశాను. అది ఫస్ట్ టైము. సో, దానివల్ల నాకు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి కనెక్షన్స్ అవన్నీ గూడా ప్రాబ్లమ్ అయిందనమాట. దీని గురించి కూడా ఒక వీడియో చేయాలి. నిజంగా ఎవరన్నా లైవ్ చేయాలంటే ఇన్ని కష్టాలుంటాయా అని చెప్పేసి అర్థమవుతుంది. ఒక వీడియో చేయడానికి ఎంత టైం పడుతుంది? టోటల్ అవర్స్. సో, ఒక వీడియో వచ్చేసరికండి మినిమమ్ నాకేంటంటే ఒకసారి ఏదన్నా కొంచెం కంటెంట్ ఎక్కువ ఉండేది ఏదన్నా ఉందనుకోండి, దానికి స్క్రిప్ట్ ప్రాపర్‌గా అన్నీ రాసుకోవాలి కాబట్టి నాకు ఒక 2 అవర్స్ సంథింగ్ అంటే కూర్చొని కరెక్ట్‌గా కూర్చొని నాకు కొంచెం అవగాహన ఉంటే 2, 3 అవర్స్ పట్టేస్తది. ప్రాపర్‌గా అంటే స్క్రిప్ట్ మొత్తం ప్రాపర్‌గా లైన్ చేసుకొని డైలాగ్ టు డైలాగ్ దీని తర్వాత ఏంటి అనేది సీక్వెన్స్ స్క్రిప్ట్‌కి. దాని తర్వాత వచ్చేసరికి ఎడిటింగ్ వచ్చేసరికి కంపల్సరీ మీకు అంటే ఇక దాని మీదే కూర్చొని చేస్తే గనక ఒక 8-10 అవర్స్ పట్టేస్తదండి. అంటే ఎలిమెంట్స్ అవన్నీ మళ్ళా నాదేంటంటే నేను చెప్పేటప్పుడు ఇలాగ ఫ్లోలో చెప్పేస్తా ఉంటాను. ఎందుకు మన దాంట్లో కొంచెం అర్థమవుతది మీకు అనేది గూడా నేననుకోవటం. ఏంటంటే గనక నేను ఒక పాయింట్ తీసుకుంటే దానికి కొంచెం రిలవెంట్‌గా చెప్పుకుంటూ ఎళ్ళిపోతాను. సో, చెప్పుకుంటూ ఎళ్ళిపోయినప్పుడు ఏమైపోద్దంటే లెంత్ ఇంత అయిపోతదది. సో, దాంతో ప్రాబ్లమ్ అనమాట. సో, మళ్ళా దాంట్లో మళ్ళా మీకు బోర్ కొట్టేస్తదా అని చెప్పేసి డౌటొస్తది. సో, దాన్ని క్రిస్ప్ చేయటం, మళ్ళా ఫైన్ కటింగ్ చేయటం అదంతా జరుగుతా ఉంటదనమాట. ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే వర్కింగ్ అవర్స్ వైస్‌గా యేసుకుంటే గనక ఒక 2 డేస్ పడతదండి ఒక వీడియో. అంటే అంత క్వాలిటీగా ప్రతీదీ కేర్ తీసుకొని చెయ్యాలి, చెప్పాలి అంటే. అదివరకైతే 3 డేస్ పట్టేది. ఇప్పుడు కొంచెం 2 డేస్‌కొచ్చాము. మా టీమ్ వీళ్ళు గూడా కొంత సపోర్టు వాళ్ళు గూడా మినిమమ్ చేస్తున్నారు. సో, అట్లాగే కంటెంట్ పెంచుతున్నాము. అదివరకేంటంటే ఇంట్లోనే జేసేవాడిని.
ఇప్పుడు ఒక చిన్న స్పేస్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి కొంచెం మాకు టైం కూడా ప్రొఫెషనల్గా దొరుకుతుంది. అదివరకు ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఏదైనా పని పడి మనకేమన్నా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొంచెం ఆ టైం వస్తుందన్నమాట. ఉంది. యావరేజ్ చెప్పాను. ఇంకేంటి? ఓకే, ఓకే, ఓకే. ఎఫ్సిపి బిహైండ్ ద సీన్స్ అయిపోయింది. మీరు యాక్చువల్‌గా కొన్నిసార్లు కామెంట్స్‌లో మీరు అడగలేనివి గాని ఏమన్నా ఉంటే మీరు అడగండి. ఇప్పుడు నేను చెప్పేస్తాను కొంచెం క్లియర్‌గా. నాకేంటంటే కామెంట్స్‌లో టైప్ చేయటం కొంచెం ఇబ్బంది నాకు. నేను ప్రాపర్‌గా చేయలేను నేను టైపింగ్. సో, అందువల్ల మీరు ఇప్పుడు అడిగితే నేను దానికి ఏమైనా ట్రై చేస్తాననమాట. ఓకే. బిహైండ్ ద సీన్స్. ఎడ్యుకేషన్‌గా సో, నాది ఎంబీఏ అయిపోయిందండి. బేసికల్‌గా నేను ఫిలిమ్స్‌లో యాజ్ అన్ యాక్టర్‌గా చేస్తున్నాను. చాలా షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నాను. తెలుగు కిషోర్ గారు అడిగారు. సో, మధ్యలో తర్వాత బిజినెస్ వెళ్ళిపోయాను. ఫ్యామిలీ పర్సన్ నేను. ఐయామ్ మ్యారీడ్. అండ్ తర్వాత ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్‌తో మళ్ళీ 2018 నుండి హైదరాబాద్‌లో ఉంటున్నాను. ఫిలిమ్స్ చేస్తున్నాను. కొన్ని ఫిలిమ్స్ చేశాను. ఇదంతా ఉంది. బట్ ఫిలిమ్స్ అంటే తెలుసు కదా మీకు, ఫుల్ బిజీగా ఉండాలి అంటే ఉండదు. కొంచెం గ్యాప్‌లో మనము ఇలాగ ఏదో ఒకటి నేర్చుకుంటా, అన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ తెచ్చుకుంటా, ఆ లెర్నింగు మనం ఇలా యూట్యూబ్ కంటెంట్ చేద్దామని చెప్పి ఆలోచన వచ్చి చేస్తున్నాననమాట. అట్లాగా అది. గుడ్. బోర్ కొట్టదా మీకు? థ్యాంక్ యూ అండి. మహేష్ తుమ్మలగుంట. లేదు, నాకు నిజంగా అదే టెన్షన్ తెలుసా? ఎందుకంటే నాకు నేను మా వోళ్ళు కూడా ఒకసారి కెమెరా ఆన్ చేసి, ఇప్పుడు మా చందు ఉన్నాడు మన కేఎం టాక్స్‌లో కనబడుతూ ఉంటాడు మీకు. ఇలా ఇలా స్టార్ట్ చేస్తా ఉంటే నేనేంటంటే అందరూ పాయింట్ టు పాయింట్ చెప్తా ఉంటారు. అది అర్థం కాదు. బట్ కొన్ని కొన్ని దానికి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే బాగా అర్థమవుద్దనేది నాకు రన్ అవుతా ఉంటదనమాట. సో, దాంట్లో చేస్తా ఎళ్తా ఉంటాను. సో, అప్పుడు కొంచెం వెళ్ళిపోతాననమాట ఔట్ ఆఫ్. మళ్ళా దాన్ని ఎడిట్ చేసేటప్పుడు ఆ ఫీల్ పోకుండా ముందల దానికి, ఎనక దానికి చేయటమే చాలా టాస్క్ అది. దానికి కూడా చాలా టైం పడతది. సో, అది మ్యాటరు. థ్యాంక్ యూ. అసలు బోర్ కొట్టకూడదనే ట్రై చేస్తున్నాను. కొట్టకపోతే ఇంకా సంతోషం. ఇంకా మంచి కంటెంట్స్ చేద్దాము. సర్టిఫికేట్ అంటేనండి, టు సే ఫ్రాంక్లీ నేను కూడా ఆఫ్‌లైన్ ఆనంద్ గారు, నిజం చెప్పాలంటే సర్టిఫికేట్ అనేది పెద్ద ఇది గవర్నమెంట్ హోలోగ్రామ్ ఏసి గవర్నమెంట్‌దేం కాదు. ఎవడిచ్చినా సరే అది మీకు పెద్దగా యూజ్ అవ్వదు. బట్ మీకు ఆ ట్రైనింగ్ అనేది ప్రైవేట్ సర్టిఫికేట్ నేను ఇవ్వడానికి నో ప్రాబ్లమ్. వేరే బయట ఇన్‌స్టిట్యూట్‌లో కూడా మీరు తీసుకున్నా సరే సర్టిఫికేట్ మనకేం యూజ్ అవ్వదండి. మీరు ఎనీథింగ్ ఏదన్నా కొన్ని తీసుకొని దాన్ని ఎడిట్ చేసి కొంత ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే అది మీకు యూజ్ అవుతది. మీరే చేశారనే దానికి అది యూజ్ అవుతది. సర్టిఫికేట్ అనేది ఏం లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, క్యాన్వాలోనే ఎక్కడో చేసేసి నా లోగో ఏసేసి సంతకం చేసి ఇస్తాను. నాదేమన్నా గవర్నమెంట్ ఇదా? కాదు కదా! నేను కాదు, ఎవడిచ్చినా సరే ఐ డోంట్ బిలీవ్ ఆన్ సర్టిఫికేట్స్. బట్ మీరు నేర్చుకొని మీరు కాన్ఫిడెంట్‌గా బయటకొచ్చి చేయగలగటమే మనకి ఎవరైనా సరే అదే పెద్ద సర్టిఫికేట్. ఓకే. ఆనంద్ గారు, అది సర్టిఫికేట్‌దైతే ఆనంద్ గారిది. జురానా బిహైండ్ సీన్స్ ఒకసారి. ఓకే. ఓకే. ఆ! కిషోర్ గారు, నా టీమ్‌లో రైట్ నౌ ఇద్దరున్నారండి. చందు, ఇద్దరు చందూసే. ఒకళ్ళు చందు, ఒకళ్ళు సన్నీ అని సన్నీ, ఇద్దరంటే ఇద్దరు చంద్రశేఖరే. సో, సన్నీ అని ఒకడిని పిలుస్తాము. ఒకళ్ళు చందు. చందు అనేవాళ్ళు మీకు ఆల్రెడీ తెలుసు, కేఎం టాక్స్‌లో మనం పాడ్‌కాస్ట్‌లో కనపడతారు. తను డైరెక్షన్ డిపార్ట్మెంటు రైటర్ తను. తను ఫిల్మ్ మేకరే. సో, తను నా టీంలో జాయిన్ అయ్యి వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అనమాట. తను ఇంకో సన్నీ అనే అబ్బాయి ఈసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. తను 3D ఆర్టిస్ట్ అనమాట. సో, తను ఏదో ఇప్పుడు యూకే వెళ్ళటానికి గ్యాప్‌లో తను నాతో జాయిన్ అయ్యాడనమాట. తను ఉంటాడు మన ఆఫీస్‌లోనే, ఇద్దరు మాతో పాటే మేమంతా కలిసే ఉంటాం. వాయిస్ అంతా ఓకే కదండి మీకు? ఓకే.
ఇంకేంటండి టీంలో ఎంతమంది ఉంటారు ఎఫ్సిపి యా మెయిన్ ఏంటంటేనండి ఎఫ్సిపి క్లాసెస్లో ప్రీ వెడ్డింగ్ ఎడిటింగ్ చెప్తారా అని అడుగుతున్నారు. ఎఫ్సిపి క్లాసెస్లో మీకు ఎనీథింగ్ నేనేమంటానంటేనండి, వెడ్డింగ్ది ఏదైనా సరే మీరు ఇప్పుడు అదివరకులాగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కానీ, ప్రీమియర్ ప్రో అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కానీ, ఫైనల్ కట్ అయితే మనము మోషన్ గ్రాఫిక్స్ క్రియేట్ చేసుకోవడం జరిగేది. ఇప్పుడున్న ఈ ఫాస్ట్ రేస్లో, ఈ సోషల్ మీడియా ఇదిలో మీరు వెడ్డింగ్స్ చేయనండి, లేకపోతే యూట్యూబ్ చేయనండి, ఏదైనా చేయనండి, మీకు అంతగా మీ ఓన్గా క్రియేట్ చేసుకునే అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే బయట ప్లెంటీ ఆఫ్ ఇది ఉన్నాయి. నేను కూడా నా యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటే మీకు టెంప్లెట్స్ ఉంటాయి. వాటన్నిటిని యూజ్ చేసుకుంటే మీకు ఆ డ్రాప్ జోన్లో పెట్టుకొని చేసుకుంటే ఈజీ అయిపోద్ది. మీకు చాలా తక్కువలో ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. సో కాబట్టి మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వెడ్డింగ్ ఇది కూడా వెడ్డింగ్ టెంప్లెట్స్ అనేది నేను ఒకసారి రీసెంట్గా అది చేయబోతున్నాను. ఆల్రెడీ ఇక్కడ వెడ్డింగ్ డాంగుల్తో చేసేవాళ్ళు మొన్నటిదాకా నాకు దొరకలేదు. ఎందుకంటే నాకు వెడ్డింగ్ ఇది నేను చేయలేదు ఎప్పుడు. సో బట్ కనుక్కున్నాను. అది ఒకసారి నేను దాని గురించి వీడియో చేస్తానండి. బట్ ఏదైనా ఒకటే, ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు నేను లెనోఎఫెక్స్ అని చెప్పేసి ఒకటి రిఫర్ చేశాను మన దాంట్లో ప్లగిన్స్ ఇదంతా కూడా. సో మీరు కూడా సిమిలర్గానే ఉంటాయి. బట్ అదేంటంటే మన నేటివిటీకి తగ్గట్టుగా వెడ్డింగ్కి సంబంధించిన ఎలిమెంట్స్ అవన్నీ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఆ ప్రాపర్టీస్లో సేమ్ థింగే ఉంటాయి. మీకు పెద్దగా ఏం లేదా. అది మీరు పర్టికులర్గా వెడ్డింగ్ వాళ్ళు కావాలనుకుంటే మీకు ఆ డాంగల్ని యూస్ చేసుకొని, తెలుగువి కొంచెం ఇండియన్ వెడ్డింగ్ అయితే కనుక మీరు యూస్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ చెప్పేటప్పుడు మీకు పెద్ద వేరియేషన్ ఉండదు, అన్నీ కవర్ చేస్తూ చెప్తాను అనమాట. నెక్స్ట్ థ్యాంక్ యూ భయ్యా, కిషోర్ భయ్యా అండ్ దేవా. కలర్ గ్రేడింగ్ ఫెయిల్ అవుతుంది అన్న. నేను ప్రీ వెడ్డింగ్ చేసేటప్పుడు దేవా అఫీషియల్, నేను ప్రీ వెడ్డింగ్స్ చేసేటప్పుడు కలర్ గ్రేడింగ్ ఫెయిల్ అవుతుంది అండ్ చేయాలి. డిఐ నేర్చుకోవాలా లేదా? కలర్ గ్రేడింగ్ సరిపోతుందా? ఎక్కడ నేర్చుకోమంటారు బెస్ట్ అన్న? ఒకసారి నేను ఆల్రెడీ చెప్పాను కలర్ గ్రేడింగ్కి డిఐకి తేడా ఏంటి అనేది. డిఐ మీరు ఒక షార్ట్ ఉన్నట్టుంది నాది. సో మీకు ఏం లేదండి. అదేంటంటే వన్స్ మీరు కలర్ కరెక్షన్, నా కలర్ గ్రేడింగ్ వీడియో ఉంది. కలర్ని ఒకసారి ఒకవేళ మీరు లాగ్లో తీస్తే కన్వర్షన్ లెట్తో కన్వర్ట్ చేసుకొని, ఆ తర్వాత బేసిక్ కరెక్షన్స్ అంటే ఎక్స్పోజర్స్, హైలైట్స్, షాడోస్ అవన్నీ కరెక్షన్స్ చేసుకున్న తర్వాత, సో పర్టికులర్ కలర్ని మీరు దానికి మళ్ళీ ఫిలిం లెవెల్లో అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో మీకు యూట్యూబ్ కంటెంట్కి, వెడ్డింగ్స్ వీటన్నిటికీ ఏంటంటే కలర్ గ్రేడింగ్ అనేది పదంతో వాడతారు. డిజిటల్ ఇంటర్మీడియట్ అంటే మనకి అది కొంచెం ఎక్స్ట్రా లేయర్స్ ఉంటాయి అంతే. ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. బట్ ఇంకొంచెం టూ మచ్ ప్రొఫెషనల్గా ఉంటాయి అన్ని. దాంట్లో విఎఫ్ఎక్స్ ఇవన్నీ జాయిన్ అవ్వటం వల్ల డిజిటల్ ఇంటర్మీడియట్ అంటారు అనమాట. అట్లా అది ఒకసారి వీడియో ఉంది నాది, చూడండి ఒకసారి. సో దేవా ఒకసారి నేర్చుకోవాలి అంటే ఫస్ట్ బేసిక్గా మన కలర్ గ్రేడింగ్ది నేను చెప్పాను. ఒకవేళ ఒకసారి నేను చెప్తానులే నీకు, ఒకసారి ఎక్కడ ఏంటి ఒకవేళ ఇది అనేది నేను దాని గురించి ఒకసారి నీకు పర్సనల్గా చెప్తాను నేను. ఓకే, కిషోర్ గారు అడుగుతున్నారు, తెలుగు కిషోర్. నేను FX3 ఉందండి. FX3 తీసుకున్నాను, లెన్సెస్ అవన్నీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ మీకు అవుతుందండి. బట్ నిజంగా యూట్యూబ్ కంటే కనుక మీకు అంత అవసరం లేదు. ఎందుకంటే మేము యాక్చువల్లీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్, యాడ్స్ కూడా చేస్తాం మేము. ఆల్రెడీ కొన్ని రియల్ ఎస్టేట్ యాడ్స్, ప్రొడక్ట్ యాడ్స్ కూడా చేస్తాం కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ కెమెరా తీసుకున్నాం. బేసికల్గా ఒక యూట్యూబర్కి కానీ వీళ్ళకి అంటే కనుక అంత అవసరం లేదు. 4Kవి ఇప్పుడు మీకు చాలా తక్కువలో కూడా మీకు దొరికిపోతాయి. లెన్సెస్ అనేది ఇక డిపెండ్స్ అండి. క్రాప్ సెన్సార్ లెన్సెస్ ఉంటాయి, ఫుల్ ఫ్రేమ్ లెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నాది ఫుల్ ఫ్రేమ్కి ఒక లెన్స్ ఉంటుంది. నా క్రాప్స్ ఇప్పుడు వీడియో చేస్తున్నాను సోనీ ZV-E10 Mark IIతో. సో దానికి వచ్చేసరికి క్రాప్ సెన్సార్, అది క్రాప్ సెన్సార్కి మనకి లెన్సెస్ కొంచెం రీజనబుల్గా ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ మీకు బ్రాండ్, సోనీ బ్రాండ్ అయితే కనుక జీ మాస్టర్ అయితే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి.
మళ్ళా జనరల్ లెన్స్ ఉంటాయి. జీ లెన్స్ అని చెప్పేసి. అవి కొంచెం తక్కువ ఉంటే ఇలాగ వేరియేషన్ ఉంటుందండి. పర్టికులర్గా ఒకటనేది చెప్పలేను. చాలా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ మీకు స్టూడియో పెడితే హ్మ్. స్టూడియో పెడితే మీకు అవుతుందండి. ఇట్ డిపెండ్స్ అండి. ఓవరాల్‌గా నేను ఇప్పుడు చెప్పలేను గానీ బట్ మీకు మినిమమ్ ఒక 10 లాక్స్ దాకన్నా మినిమమ్ అన్ని ఎక్విప్‌మెంట్స్ అన్నీ చేసుకుంటే ఒక స్టూడియో పెట్టడానికి అవుతది. అంటే సిస్టమ్ అన్నీ బట్ డిపెండ్స్. కొంచెం నాయి వేరే ఉందిలెండి. సో, అట్లా కొంచెం అటు ఇటుగా ఎక్కువే ఉంటది. ఒక్క నిమిషం. వాయిస్ ఏమన్నా కట్ వస్తుందండి వాయిసు? వాయిస్ మీకు? ఓకే. నెక్స్ట్. వన్ సెకండ్. ట్రైనింగ్ ఫీజు నేను చెప్పానండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఆహ్, ఆనంద్ గారు 20థ్ నుండి అనుకుంటున్నాను. ఒకటి నేను దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను నా టైం స్పెండ్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు మీకు మీకు కూడా తెలుసు. ఇప్పుడు నేను యూట్యూబ్ కంటెంట్ అవి చేస్తున్నాను. యాడ్ ఫిల్మ్స్ అవన్నీ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ ఎడిటింగ్ అన్నీ పెట్టుకుంటే నేను చాలా టైం స్పెండ్ చేయాల్సొస్తది. ఇప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఒక 30 డేస్ టు 40 డేస్ మనం ట్రైనింగ్ సెషన్ అనుకుంటున్నాము. సో, ఇప్పుడు నేను ఒక 40 డేస్ అలాగే ఎవ్రీ డే రేపేం చెప్పాలో కంటెంట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. సో, వన్స్ ఒక 1 అవర్ అంటాము. 1 అవర్‌తో అవ్వదది. 1-1 ½ అవర్ దాకా వెళ్ళిపోతది ఎవ్రీ డే. సో, ఇంత టైమ్ స్పెండ్ చేసి అదంతా కూడా ఉంటుంది. సో, బయట మీకు ఆఫ్‌లైన్‌లో అయితే ఎక్కువుంటది. బట్ కొంతమందికి ఇప్పుడు నిజంగా తెలిసినోడికి అది తక్కువ అనిపించొచ్చు. తెలియనోడికి కొంచెం ఎక్కువ అనిపించొచ్చండి. ఇప్పుడు నేనేంటంటే మన మన టైం స్పెండ్ చేస్తా ఉన్నాం కాబట్టి నేను 15K అని చెప్పేసి నేను చెప్పాననమాట. ఒక కోర్స్ అంటే ఆల్మోస్ట్ మీకు 30-40 డేస్ దాకా అది పడతది. ఎక్స్‌క్యూజ్ మీ. మీరు ఆ కోర్స్ అయిపోయే లోపల మీరు కాన్ఫిడెంట్‌గా మీరు చేయగలుగుతారు. ఇప్పుడు మనం రెగ్యులర్‌గా అన్ని వీడియో ఎడిటింగ్ నేను కూడా వీడియో ఎడిటింగ్ నేను బయట నేర్చుకున్నాను. ఆఫ్‌లైన్‌లో ఆల్మోస్ట్ 35,000 నేను కట్టి లాక్‌డౌన్‌లో ప్రీమియర్ ప్రో నేర్చుకున్నాను. ఇన్‌స్టిట్యూట్ అనేది పక్కన పెట్టండి. సో, ఈవెన్ దో నాకు తెలిసినా సరే బట్ ఇంకా కొంచెం ఏదో ఒకటి తెలుస్తదని చెప్పేసి నేర్చుకోవడం జరిగింది. బట్ బయట దాని మీద నిజం చెప్పాలంటే మనది కొంచెం డిఫరెంట్‌గా నేను ప్లాన్ చేస్తున్నాను. ఎంతమందొచ్చినా రానివ్వండి. బట్ నేనేంటంటే ఎవరిని ఫోర్స్ చేసేదేం లేదు. నిజంగా ఆల్రెడీ ఇప్పుడు నాయి చూస్తా ఉన్నారు మీరు వీడియోసు. సో, ఆ వీడియోసు నా ఎక్స్‌ప్లనేషను అయన్నీ చూసి మీకు ఓకే అనుకున్నోళ్ళు రాండి. అంటే కొంతమంది కాల్ చేశారు. సగం ఈ లైవ్‌లో కూడా అది నేను క్లారిటీ ఇద్దాము. కొంతమంది తప్పర్థం చేసుకోవచ్చు. కొంతమంది నిజంగానే కన్‌ఫ్యూజన్‌లో ఉండొచ్చు. అవన్నీ గూడాని. సో, కాన్ఫిడెంట్‌గా నేను చెప్పాను మీకు ఆ ఇంట్రోలో గూడా. వీడియో అంటే కటింగ్ ఒకటే కాదు ఎడిటింగ్ అంటే. అది ఆ ఎమోషన్స్ కట్ చేస్తా. ఇప్పుడు నేనున్నానా, మీరు నమ్మరు. నేనొక 20 మినిట్స్ వీడియో వస్తే నేనది చెప్పేది 45 మినిట్స్ దాకా గూడా ఉంటది. షాక్ అయిపోతుంటారు మనోళ్ళు. అంత క్రిస్పీగా, అంత షార్ట్‌గా నేను మళ్ళా దాన్ని కట్ చేయటం. అంటే ఒక ఎమోషన్ ఇదంతా గూడా చూసుకొని ఎక్కడ ఏది వాడాలనేది. బాగా ఇప్పుడున్న సోషల్ మీడియా ఇదిలో ఏంటంటే చాలా స్టైలైజ్డ్‌గా చేయటమే ఎడిటింగ్ అనుకుంటున్నారు. అది కాదు. ఎక్కడ ఏది అవసరమో అది చేయటమే ఎడిటింగ్. సో, అది నేను నమ్ముతాను. బట్ ఇలాగంటే యాస్ ఎ ఫిల్మ్ మేకర్‌గా మేము దాన్ని ఏ విధంగా చేస్తే మీకు ఇప్పుడు విజువల్ వైస్‌గా గూడా ఎంత బాగా రావటానికి కారణం ఏంటి? నాట్ ఓన్లీ ఎడిటింగ్ కెమెరా గురించి గానీ కొంత బేసిక్‌గా. ఈ బేసిక్స్ అన్నీ మీకు చెప్తామనమాట. సో, ఎడిటింగ్ సెన్సిబిలిటీసు, కెమెరా ఎక్స్‌పోజర్ ఎవరన్నా వచ్చినా ఎట్లా తీస్తే ఎట్లొస్తది? మనం వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ చేయాలి? మీరేందంటే ఒక ఎడిటరు, కెమెరామెన్‌తో కూడా కోఆర్డినేట్ జేసుకోవాల్సిన అవసరం ఉంటది. సో, ఇవన్నీ చాలా ఉంటాయి. సో, ఇవన్నీ ఏంటంటే మనము మన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అవన్నీ గూడా మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయటం అనేది టేక్స్ టైమ్. బట్ అలాగా ఒక ఒక ఫార్మాట్‌లో నేనేదైతే ఎడిటింగ్ ప్రాపర్‌గా బయట సరిగ్గా లేదని అనుకున్నానో, ఆ తప్పులన్నీ జరగకుండా మనం చెప్పాలనేదే నా ఉద్దేశ్యం అండి. థ్యాంక్ యూ వాయిస్. మల్టీక్యామ్ మహేష్ గారు మల్టీక్యామ్ గురించి అవునండి. ఆహ్, చెప్పండి డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మల్టీక్యామ్‌లో ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి మల్టీక్యామ్ వీడియో మీద. క్రాంతి గారు
ఎఫెక్ట్స్ ఫ్యాక్టరీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఎఫెక్ట్స్ ఫ్యాక్టరీ అంటే ఏంటి ఇప్పుడు క్రాక్ గురించి అడుగుతున్నారా? లేకపోతే అఫీషియల్ కొనుక్కోవడం గురించి అడుగుతున్నారా మీరు? ఒక విషయం అండి, నేనైతే ఈ క్రాక్ అనేది నేను వాడను. సో, క్రాక్ గురించి నేను చెప్పలేను. బట్ ఎఫెక్ట్స్ ఫ్యాక్టరీ మీకు ఒక యాప్ ఉంటది. సైట్‌లోకెళ్తే మీరు ఒక యాప్ ఉంటది. లైక్ మీరు మ్యాక్‌ఓఎస్‌లో అన్నీ ఎలాగా ఓ డీఎంజీ ఫైల్ ఉంటదనమాట. సో, దాన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు మీ అకౌంట్‌ని క్రియేట్ చేసుకొని, మీరు దాంట్లో కూడా కొన్ని ఫ్రీ ఉంటాయి. ఆ ఫ్రీ కొన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. నేను సజెస్ట్ చేసేదేంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంటర్నెట్‌లో చాలా ఫ్రీ ఉన్నాయి. ప్రతి దాంట్లో ఎఫెక్ట్స్ ఫ్యాక్టరీ గానీ, పిక్సెల్ స్టూడియో అనేది ఒకటి ఉంటుంది. ఆహ్, ఇంకా కొన్నున్నాయి. సడెన్‌గా గుర్తురాట్లేదు నాకు. సో, వీటిలో అది నేను చెప్తాను. అవే యూజ్ చేసుకోండి ఇనీషియల్‌గా. ఒకవేళ లేదు, ఎప్పుడు మీకు కావాలి, మీరు కమర్షియల్‌గా దాన్ని వాడుతున్నారంటే వెడ్డింగ్స్ చేస్తున్నారు, ఏదైనా యాడ్స్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరు అవి కొనుక్కోండి. ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడున్న దాంట్లో మీరు పైరసీ వైస్‌గా వాడితే మీరు ఇబ్బంది పడతారు, మీ క్లయింట్స్‌ని ఇబ్బంది పెడతారు. గుర్తుపెట్టుకోండి. అంత ఈజీ ఏం గాదు. మీరు క్రాకీ అయితే గనక. ఓకే. అది ఎఫెక్ట్స్ ఫ్యాక్టరీ గురించి. ఓకే. ఒక 5 మినిట్స్ వీడియోకి బయట ఎంత అమౌంట్ తీసుకుంటారు? ప్రొఫెషనల్‌గా ఎడిట్ చేయాలి ఫర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్. కిషోర్ గారు, అంటే నాకు అయన్నీ తెలీదు సార్. అండ్ ప్రస్తుతానికి 5 మినిట్స్ వాళ్ళే ఒక్కొక్కళ్ళు అంటే ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు 5 మినిట్స్ వీడియోకి ఒక ప్రొఫెషనల్ చేస్తే హీ డిమాండ్స్, హీ నోస్ ద క్వాలిటీ అదంతా ఉంటే అతనిది ఉంటది. సో, కొంచెం ఫ్రెషర్స్ ఉన్నారు. ఒకవేళ కొత్తగా అప్పుడే చేసినోడు వాడు తక్కువగా చేసేయవచ్చు. బట్ మీరు అంటే ఎనీథింగ్ ఏదైనా ఎప్పుడు ఎలా డిసైడ్ చేయాలంటే, మీరు వాళ్ళు ప్రీవియస్ వర్క్స్ చూసి, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చూసి, వాళ్ళ క్రెడిబిలిటీ చూసి, ఒకటికి మనం డబ్బులు ఇస్తున్నాము అంటే, ఒక రూపాయి ఎక్కువైనా మనకు క్వాలిటీ కావాలనుకున్నప్పుడు అవసరమైతే బేరం ఆడి తీసుకొని చేయటం అనేది ఉత్తమం. నేనైతే అంతే చేస్తాను. ఎందుకంటే తక్కువగా చేశారు గదా అని చెప్పి చేయటం కాదు. ఇట్స్ ఎ క్రియేటివ్ జాబ్. మనకెప్పుడూ క్వాలిటీ కావాలి. రైట్ టైంలో ఇవ్వాలి. నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి. వాళ్ళకు క్రెడిబిలిటీ ఉండాలి. వాళ్ళకు ప్రొఫైల్ ఉండాలి. అవి చూసుకున్న దాన్ని బట్టి డిపెండ్స్, మనీ డిపెండ్ అవుతది. మన క్వాలిటీ డిపెండ్ అవుతది. వెళ్ళిపోతుందా ముందలకి? ఎఫెక్ట్స్ అయిపోయింది. యాహ్! ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఐస్ నాట్ ఫిల్టర్డ్ సార్. ఏంటండి? సారీ, వాయిస్ ఎస్‌కే స్టూడియో వీడియో ఎడిటింగ్. చెప్పండి. వాయిస్ నాట్ ఫిల్టర్ అర్థం కాలేదు సార్ నాకది. వాయిస్ నాట్ ఓకే. ఇజ్ ఇట్ ఎనీ ప్రాబ్లమ్? వాయిస్ బాగానే వస్తుందా రావట్లేదండి? ఒకసారి చెక్ చేయి, వాయిస్ వస్తుందా? కట్ అవుతుందా నీకు? యా, ఒక్కసారి ఇప్పుడు ప్లీజ్ వాయిస్ ఒక్కసారి చెప్పండి నాకు. వాయిస్ ఎట్లా వస్తుంది ఏంటనేది. వన్ సెకండ్. కెమెరా ఆడియో ఓకేనండి? వస్తుందంట ఆడియో. ఓకే, ఓకే, వస్తుంది. థ్యాంక్ యూ సార్. యా, యా. ఓకే, బాగుంది. ఓకే, కిషోర్ గారు మీరే అడిగేస్తున్నారు, మిగతా వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇద్దాం. మ్యాక్ మినీ M4 256 సరిపోతుందా? ఒకసారి దాని పర్ఫార్మెన్స్ అండ్ ఎన్ని ఇయర్స్ వర్క్ అవుతుంది? అప్గ్రేడ్ చేయాలి. సో, మ్యాక్ మినీ M4 అంటే ఇప్పుడు అందరూ అంటే నా దగ్గర మీరు నా వీడియోలో వెనకాల చూస్తే మ్యాక్ స్టూడియో ఉంది. M1 చిప్ అది. M1 మ్యాక్స్ స్టూడియోది అది. మా ఫ్రెండ్‌ది అది. సో, మా వాడిది వాడుతున్నా, ఇంకా ఇవ్వలేదు అమౌంటు. అరే ఇస్తాను రా త్వరలోనే. సో, అది. ఇంకోటి, నేను మామూలుగా ల్యాప్టాప్ వచ్చేసరికి M1 చిప్పే అది. మ్యాక్‌బుక్ 13 ఇంచ్ అనమాట. దాంట్లో కూడా నేను చేస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. టు సే ఫ్రాంక్లీ ఏం లేదండి, M సిరీస్ చిప్లు చాలా బాగుంటున్నాయి. మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళిపోండి. ఒకటి, ఇప్పుడు నేను M1 అనేది ఆల్మోస్ట్ 2018లో 19 ఎప్పుడు వచ్చింది అది? 19 ఐ థింక్. ఒక 4-5 ఇయర్స్ అయిపోయింది అది. ఇప్పుడు M4 సిరీస్ నడుస్తుంది. 5 ఇయర్స్ నుండి అది వాడుతాను. ఇప్పటికి స్టిల్ చాలా బాగుంది. కాబట్టి మీకు మ్యాక్ అయినా సరే మీకు ఆల్మోస్ట్ కళ్ళు మూసుకొని ఒక 7-8 ఇయర్స్ మీరు దాన్ని వాడుకోవచ్చండి. మ్యాక్ ఏదైనా సరే మీకు నో ప్రాబ్లం.
ఇంకా ఎం సిరీస్ యాపిల్ ఓన్ చిప్స్ అనమాట అవి. సో ఆప్టమైజేషన్ అంతా కూడా బాగుంటుంది కాబట్టి యాపిల్ సిలికాన్ ఆల్మోస్ట్ మీకు కళ్ళు మూసుకొని ఒక 8 ఇయర్స్ 7 to 8 ఇయర్స్ మీకు ఏ ప్రాబ్లం ఉండదు. వన్ సెకండ్ దేవా ఏంటి థ్యాంక్స్ మీరు అవట్లేదా? ఓకే, థ్యాంక్ యూ ఎఫెక్ట్ గురించి బ్రీఫ్గా వీడియోస్ పెట్టాను. సో అదే ఎఫెక్ట్స్ యా నేను ఇప్పుడు కొన్ని సైట్స్ ఉన్నాయండి. ఆ సైట్స్ ఎఫెక్ట్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ కొన్ని సైట్స్ ఉన్నాయి. వాటి అంటే కొంచెం జెన్యూన్ సైట్స్ వాటిది కూడా ఒకసారి నేను వీడియోస్ అవి చేస్తాను. వాటిలో కూడా కొన్ని ఫ్రీ ప్లగిన్స్, ఫ్రీ టైటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా ఒకసారి వీడియో చేద్దామని ఉంది, అది కూడా చేస్తాను నేను. ఓకే. ఆనంద్ గారు సర్టిఫికేట్ ఇస్తాను నేను. ఏంటంటే అది అది పెద్ద ప్రాబ్లం కాదు అది. సో డెఫినెట్గా ఇప్పుడు మీరు ఆనంద్ గారు ఇప్పుడు మీరు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మీతో నేను ఇది స్క్రీన్ రికార్డ్ అవుతుంది. మీరు నేర్చుకున్నారనేది మీకు కూడా అది ఉంటుంది. మీకు ఉంటుంది యాక్చువల్లీ నేను ఎక్కడ నేర్చుకున్నానో లేకపోతే ఏంటనేది అంటే ఒకటి కొన్నిసార్లు తప్పదు, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు అది యూజ్ అవుతుంది. మనం ట్రై చేద్దామండి. నేను చేస్తాను, ట్రై చేయటం కాదు ఇస్తాను. బట్ ఏంటంటే నాది పెద్ద సర్టిఫికేట్, నాకు నేను ఎక్కువగా ఇది చేయటం అనేది నాకు అని బాగా నచ్చదు అది, అందువల్ల చెప్పాను. బట్ సర్టిఫికేట్ అనేది పెద్ద ఇది కాదు, దాన్ని చేద్దాం అది షూర్. షూర్ అండి ఆనంద్ గారు తప్పకుండా. అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా? అంటే ఇప్పుడు మీరు క్రాక్ వర్షన్స్ బయట చేసి ఇస్తారండి. ఒకటి అంటే అది మీకు యాజ్ ఎ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మీరు కొంచెం ఎడిటింగ్లో ఇనీషియల్గా మీరు అవి అలా డౌన్లోడ్ ఇన్స్టాల్ చేయించుకున్నా సరే పెద్దగా ఏం లేదు. బట్ మీరు దాన్ని కమర్షియల్గా వాడేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కొంచెం నేర్చుకున్న తర్వాత మీరు దాన్ని ఒరిజినల్ వర్షన్దే వాడుకుంటాం అనేది ఉత్తమం. సో అది ఎవరు ఎలాగనేది ఇప్పుడు జనరలైజ్గా చెప్పలేము. ఇప్పుడు అంటే వాళ్ళు అంతకుముందు చేసినవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి వాళ్ళు ఏమైనా ఇన్స్టాల్ చేసి ఇచ్చారనుకోండి, మీరు వాళ్ళ ముందులే అది ఒకసారి చెక్ చేసుకొని బాగా పనిచేస్తుందా లేదా అనేది చూసుకోండి. సో వాళ్ళతోనే ఏదైనా సరే మీరు మాట్లాడుకొని చేసుకోవటం బెటర్. అది ఏది క్రాక్ సాఫ్ట్వేర్స్ ఇంకా ఏదైనా మీరు ఎడ్యుకేషన్ పర్పస్ గురించి కొన్ని వాడి నేర్చుకున్న తర్వాత కొనుక్కుందామని అనుకున్నప్పుడు అలా చేసుకోండి. బట్ నేనేంటంటే మళ్ళీ క్రాక్ ఎంకరేజ్ చేస్తున్నట్టు అనేది ఏం కాదు అది. బట్ యాజ్ ఎడ్యుకేషనల్ పర్పస్గా ఇనీషియల్గా మీరు ట్రై చేసి కమర్షియల్గా వచ్చేటప్పుడు మాత్రం మీకు టైం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బేసికల్గా ఏంటంటే మీకు ఈ మ్యాక్ ఎందుకు వచ్చాము అంటే మ్యాక్ అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే నేను అదివరకు ఎందుకురా వీళ్ళు ఇంత అడౌట్ చేస్తారు, ఏముంటుంది పెద్ద తేడా ఏముంటుంది అని అనుకునేవాడిని. కానీ మీరు కంటిన్యూస్గా వర్క్స్ చేస్తూ ఉన్నప్పుడు ఎవ్రీ మినిట్ కూడా మీకు ఇంపార్టెంటే. అంటే డేలో మీకు ఒక హాఫ్ అన్ అవర్ మిగిలినా కూడా వర్క్లో ఇంకొక మంత్లో ఎంత వద్దో చూసుకోండి అట్లా అనమాట. సో అందువల్ల మీకు క్రాక్డ్ వాటికి ఏంటంటే మీకేంటంటే అప్ టు డేట్ ఉండవు, అదొకటి ప్రాబ్లము. బట్ ఇనీషియల్గా ఓకే, బట్ ప్రొఫెషనల్గా ఉండేటప్పుడు మీరు ఉన్న వాటిలో ఏది బెస్ట్ అవన్నీ చూసుకొని మీరు చేయండి. ఓకే, పైరేటెడ్ సాఫ్ట్వేర్కి ఇంకా కొన్ని అదే కిషోర్ గారు, నాకు నిజం చెప్పాలంటే ఏమనుకోవద్దు, నిజంగా నాకు తెలీదు. అంటే నేను ఇప్పుడు ప్రీమియర్ ప్రో సగం నేను ఇప్పుడు మ్యాక్ ఎందుకు వచ్చాను, ఫైనల్ కట్ ప్రో ఎందుకు చెప్తున్నానంటే వన్ టైం పర్చేజ్ అని చెప్పి, అది కూడా మీరు నా దాంట్లో మ్యాక్ బండిల్ తక్కువకి ఎలా అంటే మనం ఎలాగో చీట్ చేయలేదు. నేను యూఎస్ నుండి తక్కువకి అక్కడ ఒక ఆఫర్ ఉంది కాబట్టి అక్కడ నుండి మనం కొనుక్కున్నాం. అంటే 17,000కి నాకు మొత్తం వచ్చేసినాయి వన్ టైం పర్చేస్. సో అప్డేట్స్ వస్తాయి నాకు రెగ్యులర్గా. సో అది అందువల్ల నేను అది ప్రిఫర్ చేశాను ఎడిటింగ్ సాఫ్ట్వేర్. మ్యాక్ కూడా ప్రొఫెషనల్గా అంటే జనరల్ వర్క్కి విండోస్ చాలా బెటర్ అండి, యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ప్రొఫెషనల్ వర్క్ చేస్తారో ప్రొఫెషనల్స్కి మ్యాక్ బాగుంటుంది. ఎందుకంటే మీకు ఎనీ యాప్స్ ఫస్ట్ మ్యాక్లోనే వస్తాయి. మీకు ఐఫోన్ కూడా అంతే, కొంచెం ప్రొఫెషనల్ ఎక్కువ.
సెక్యూరిటీ వైజ్ అనుకోని ఇలా అనుకోండి. బట్ అలా అనుకోని ఆండ్రాయిడ్‌లోళ్ళు, విండోస్ వాళ్ళు ఇప్పుడు "ఏయ్! మమ్మల్ని అంటారా?" అని చెప్పేసి మీరు అనొద్దు. ఎందుకంటే ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా ఉంటాయి ఇవన్నీ అంతే. అందుకని ఫస్ట్ ఐఓఎస్‌కే యాప్స్ ఎక్కువగా ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. మ్యాక్ కూడా అలా ఉంటదనమాట. సో, ఏంటి పాయింటు మీరు అడిగింది? యాహ్! అందువల్ల ఏంటంటే పాయింట్ ఏంటంటే మీకు తక్కువలో ఏదొస్తదో నేను అలా చూజ్ చేసుకున్నాను. నేను రెగ్యులర్‌గా పెట్టలేను కాబట్టి వన్ టైమ్ సాఫ్ట్‌వేర్ కింద తీసుకున్నాను. ఇప్పుడు నేను యూట్యూబ్ కంటెంట్ చేస్తున్నాను. ఇవాళ కాకపోయినా ఎప్పుడైనా భవిష్యత్తులో వచ్చి మీరు అంతకుముందు సాఫ్ట్‌వేర్ వాడారు ఆ! అని చెప్పేసి ఫైన్ ఏసే అవకాశం ఉంటది. వాళ్ళకి తెలిసిపోతది. ఈ రోజున ఉన్న ఇంటర్నెట్ టెక్నాలజీతో మీరు పైరసీది వాడితే ఇన్‌కేస్ వస్తే గనుక బీభత్సమైన ఫైన్స్ ఉంటాయండి. అంతకుముందు మీరు సంపాదించిందంతా కూడా ఇబ్బంది అవుద్ది. కాబట్టి మీకు ఆల్టర్‌నేటివ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు డావిన్సీ రిజాల్వ్ ఉంది. రెండిట్లో వాడుకోవచ్చు. ఫైనల్ కట్ అనేది నాకు బాగా ఈజీగా అనిపించింది. యూజర్ ఫ్రెండ్లీగా అనిపించింది. చాలా స్మూత్‌గా ఉండేటట్టుగా అనిపించింది. అందువల్ల నేను అలా ప్రిఫర్ చేశాను. అలాగే క్రాక్‌కెళ్ళే బదులు నేను కొంచెం డబ్బులు పెడితే నాకు లైఫ్ టైమ్ వస్తదని చెప్పేసి నేను ఇలా డిసైడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మీకు ఫోటోషాప్ ఉందనుకోండి. ఇప్పుడు క్యాన్వా లాంటిది యూజ్ చేసుకోవచ్చు మీరు ఫ్రీగా. అడ్వాన్స్డ్‌గా కావాలంటే దాంట్లోనే మెంబర్‌షిప్ తీసుకుంటే ఇయర్‌కి నేను చాలా థంబ్‌నెయిల్స్ కుదరపోతే ఏదన్నా బయట 1, 6 ఈ మధ్య స్టార్ట్ చేశాను. బట్ నేనే చేసుకునేవాడిని థంబ్‌నెయిల్స్. సో, క్యాన్వాకి 4000 పెడితే నాకు ఇయర్ మొత్తం క్యాన్వాలో నా థంబ్‌నెయిల్స్ వస్తాయి. థంబ్‌నెయిల్‌కి బయట మళ్ళా 300 సంథింగ్ అలాగా ఏదో ఉంటది. సో, నాకు ఒక ఆల్మోస్ట్ ఒక 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 10, 15 థంబ్‌నెయిల్స్ చేసుకుంటే నాకు కలిసొచ్చేస్తది. నెలకో 2 నెలలకో 10 వీడియోలు చేశాననుకోండి. నాకు వర్తియే గదా! మిగతా 10 మంత్స్ నాకు కలిసొచ్చినట్టే. అట్లా డిసైడ్ చేసుకున్నాను. సో, ఫోటోషాప్ తీసుకోకుండా అట్లా ప్లాన్ చేసుకున్నాను. సో, నాకు మళ్ళా రేపొద్దున ఎవరు నన్ను అడగొద్దు. మన మీద ఎవడు పాయింట్ ఔట్ చేయొద్దు. అలాగే మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఏదన్నా ఉంటే. చాలా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. మీరు పిక్సెల్ మీటర్ ప్రో అని ఉంది. అది వన్ టైమ్ పర్చేజ్. లైక్ మీకు ఆల్మోస్ట్ ఫోటోషాప్ లాగా మీకు లేయర్స్ బేస్డ్‌గా కూడా యూజ్ అవుతది అది మ్యాక్ వోళ్ళకి. సో, అట్లా ఉన్నాయి. అఫినిటీ ఫోటో అని ఒకటి ఉంది. అది విండోస్ అండ్ మ్యాక్‌కి మీకు ఆల్మోస్ట్ వన్ టైమ్ పర్చేజ్ అది. అది కూడా మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ లేకుండా ఫోటోషాప్‌లాగా ఆల్టర్‌నేటివ్. ఇప్పుడు ఫైనల్ కట్ ఇలా వన్ టైమ్ పర్చేజ్ అఫినిటీ ఫోటోనో, పిక్సెల్ మీటర్ ఇలాగ తీసుకుంటే మీకు ఇటు ఫోటో ఎడిటింగ్‌కి, అటు వీడియో ఎడిటింగ్‌కి ఒకటే సెట్ అయిపోతది. సో, ఇలా దొరికినప్పుడు మనం ఇన్ని లక్షలు పెట్టి కెమెరాలు కొని, మానిటర్లు కొని, ఇవన్నీ కొని ఇలా అలాగా కాకుండా ఏదో పైరసీదేసేసుకొని అయింటే గనక మీకు ప్రాబ్లమ్ అయితదండి. అది చూసుకోండి. థ్యాంక్ యూ. అందరూ వాయిస్ గురించి ఎట్ ఎ టైమ్ పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ. యాహ్! చేస్తానండి. క్రాంతి గారు ఎఫెక్ట్స్ ఫ్యాక్టరీ మిగతాయి కొన్ని ఉన్నాయి. వాటన్నిటి మీద చేద్దాము. ఒరిజినల్‌గా ఎస్‌కే స్టూడియోస్ వీడియో ఎడిటింగ్ అంటే ఒరిజినల్‌గా మీకు తెలుసండి ఫైనల్ కట్ యాపిల్ సైట్‌కెళ్ళి మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 30,000, 29,000 చేంజ్ ఏదో ఉంది. సో, ఒకవేళ మీకు తెలిసినోళ్ళు గానీ, మీ రిలేటివ్స్ గానీ, మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా ఉంటే మీరు అబ్రాడ్‌లో మనకి ఎడ్యుకేషనల్ బండిల్ అని ఉంది. అంటే 5 యాప్స్ వచ్చేస్తాయి. మీకు ఆల్మోస్ట్ 17,000-18,000కి మీకు వన్ టైమ్ పర్చేజ్ వచ్చేస్తాయి మీకు. సో, ఒకసారి దాని మీద వీడియో చేశాను నేను. అదొకసారి చూసుకోండి. నేను కూడా కొనటానికి ఇంకో రీజన్ ఒకటుంది. అదేంటంటే యాపిల్ ఫైనల్ కట్ ప్రో కూడా సబ్స్క్రిప్షన్ బేస్ చేసేస్తాడనే టాక్ వచ్చిందనమాట. అప్పుడే నేను నేర్చుకుంటున్నాను. సో, ఎందుకొచ్చిన గోలలే కొనుక్కుంటే కనీసం ఆహ్, ఇది సాఫ్ట్‌వేర్ నాకుంటదని చెప్పేసి కొనుక్కున్నాను. నిజంగా నాకైతే బాగా నచ్చిందండి. మీరు మ్యాక్ యూజ్ చేస్తే ఫైనల్ కట్ ప్రో ది బెస్ట్ సాఫ్ట్‌వేర్ అందులో డౌటే లేదు. అన్నా యువర్ డ్రీమ్ ఏదది? ఏంటిది డ్రీమ్? మెచ్యూరిటీ అంటే స్టార్టింగ్‌లోనా? స్టార్టింగ్‌లో. సారీ అండి. కొంచెం డ్రై అయిపోయింది. మెచ్యూరిటీని బట్టి అయితే డ్రీమ్ మారదండి. మెచ్యూరిటీని బట్టి నాకు తెలిసి ఆ డ్రీమ్‌ని ఎలాగ అచీవ్ చేయాలి, బ్యాలెన్స్‌గా అనేదే ఉంటది. సో, అంతే. కిషోర్ గారు, కిషోర్ గారిని బాగా యాహ్! లేదండి. యాహ్! యాక్చువల్లీ
నేను ఫిల్మ్ మేకర్, ఫిల్మ్స్ చేశానంతా. సినిమా అంటే ఇష్టం యాక్టర్‌గా. అలాగే ఆ గ్యాప్‌లో మనకి అన్నిసార్లు మనకి అవకాశం రానప్పుడు, కొన్ని ఇయర్స్ నుండి మనం చేస్తున్నప్పుడు మిగతా వాటి మీద కూడా ఇంట్రెస్ట్ పెంచుకొని, నేర్చుకొని చేస్తా వచ్చామనమాట. సో, అది ఎలా ఎళ్ళి ఎక్కడ ఆగితది, ఎలా ఎళ్తామో ఇంకా నాకు తెలీదు. బట్ మీన్ వైల్ గ్యాప్ ఊరకనే ఉండకూడదు. చేస్తా ఉండాలి. బిజీగా ఉండాలి ఎప్పుడు. ఏదో ఖాళీగా ఉండి స్ట్రెస్ అయ్యి డిప్రెషన్ అయిపోయి అదంతా అవసరం లేదు అని చెప్పేసి ఇలాగ ఈ కంటెంట్ స్టార్ట్ చేశాను. యాడ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నాం మేము. సో, అవి కూడా పోస్ట్ చేస్తాను మన యూట్యూబ్ కంటెంట్. ఎవరన్నా మీకు యాడ్స్ ఉన్నా కూడా చెప్పండి. మంచిగా చేసిద్దాం మన సర్కిల్‌లో. లేదు మీరు ఆల్రెడీ కొంతమంది వెడ్డింగోళ్ళు వాళ్ళు ఉన్నా కూడా, మీరు కూడా ఉన్నా సరే వీళ్ళు కొలాబరేట్ అండి. ఇక్కడేందంటే అన్నీ మనమే తీసేసుకోవాలి, మనమే ఇచ్చేయాలని ఏం కాదు. ఇది ఒకళ్ళతో అయ్యేదేం కాదు. ఇట్స్ అ టీమ్ వర్క్. అందరితో కలిసి చేసుకోవాలి. చేద్దాం అట్లా. ఒరిజినల్ సాఫ్ట్‌వేర్ చెప్పానండి ఆల్రెడీ మీకు. యాహ్! ట్రయల్ వెర్షన్ ఉంది ఎఫ్‌సిపి. యాహ్! అదే దాని గురించి కూడా చెప్పాం మనం. ఎఫ్‌సిపి మీరు ఒకటండి ఇప్పుడే కొనొద్దు. ఎవరు కూడా నేను ఒకటే చెప్తున్నాను సింపుల్‌గా. ట్రయల్ వెర్షన్ ఉంది. ట్రయల్ వెర్షన్ 90 డేస్ ఉంది. ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకొని సైట్ నుండి, యాపిల్ అఫీషియల్ సైట్ నుండి మీరు కాన్ఫిడెంట్‌గా లేదు నేను ఎఫ్‌సిపిలో నేను ఒక ఎఫ్‌సిపి ఎడిటింగ్‌లో ప్రొఫెషన్‌గా నేను దాని మీదకెళ్ళి దాని మీద సంపాదిస్తున్నాను అని అనుకుంటున్నప్పుడు కొనండి. ఓకేనా? కాబట్టి అప్పుడు దాకా అవసరం లేదు. లేదు ఇన్ కేస్ మీకు ఇందాక చెప్పినట్టుగా మీరు అబ్రాడ్‌లో లేదు ఐ కెన్ అఫోర్డ్ నిజంగానే మళ్ళా రేపు సబ్స్క్రిప్షన్ అయిపోయిద్ది. అప్పుడు కొనాల్సింది కొనుంటే బాగుండేదని అనిపించినప్పుడు మీరు అప్పుడు కొనుక్కోవచ్చు. అది మొత్తానికి ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం వస్తున్నాను ఇప్పుడే. హాయ్. చెప్పండి. ఇంకా ఒకటి మిగతా వాళ్ళకి బోర్ కొట్టేస్తదేమో. నేను ఓకేనా? బానే ఉందా? కాబట్టి మీరు ఇంకా ఏమన్నా అవసరమైనవి అడగండి. విల్ క్లోజ్ అండి. మళ్ళా ఒకసారి చేద్దాం లైవ్. అంటే నేను ఇంతవరకి మీరు అడిగిన క్వెషన్స్‌కి ఎప్పుడు ప్రాపర్‌గా కామెంట్స్‌లో నేను చెప్పలేననమాట. అందువల్ల లైవ్ అయితే కొంచెం చేయొచ్చు అని చెప్పేసి పెట్టాననమాట. సో, అందరూ మాట్లాడినోళ్ళందరూ ఒకసారి లైక్ కొట్టండి. నేను అడగలేను. అదే మా చందు తిడతా ఉంటాడు. నన్ను అడగపోతే ఎట్లా అని చెప్పేసి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి అనేది నేను అడగలేను. అది పెద్ద ప్రాబ్లమ్ నాకు. సో, ప్లీజ్ ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి. సో, అంటే ఏం లేదండి. ఇప్పుడు అందరిలాగే మనం గూడా అంటే ఇలాంటివి యూజ్ అవుతాయి. కొంతమందికి నిజంగా మనం ఒక ఛానల్ పెట్టడం వల్ల గానీ, మనం ఒక కంటెంట్ చేయటం వల్ల గానీ యూజ్ అవుతాయి అని అనుకున్నప్పుడు ఆహ్, చాలా నిజంగా కష్టం. నిజంగా చేయాలంటే ఇలాంటి సెటప్ పెట్టి. ఎందుకంటే కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఏందంటే ఇది బాగా రీచ్ అయ్యి ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది అయ్యారనుకోండి. యావరేజ్‌గా నాకు పెద్దగా ఏం లేదు. నాకు ఇయన్నీ ఏదో కొన్న వాటికి ఈఎంఐలు పోయి కొంచెం బేసిక్‌గా వచ్చినా హ్యాపీగా చేయగలుగుతాం. అదనమాట. ఎక్కువ రీచ్ అయితే కొంచెం బావుంటది. సో, అదని ఒకసారి అందువల్ల కొంచెం బట్ మనం మన ఆలోచన వల్ల సెట్ అవ్వదు గదా! యూట్యూబ్‌కి ఎట్లుంటది అల్గారిథము లైకులు, షేర్ల మీద ఉంటది కాబట్టి తప్పదు. ప్లీజ్. కిషోర్ గారు నాకు పేషెన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి మీరు చెప్పారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మా వాళ్ళందరూ కూడా కొంచెం వీడికి కొంచెం పేషెన్స్ తక్కువ, కోపం ఎక్కువ అన్న టైప్లో ఉంటారు. అంటే అలా అని కాదు, తర్వాత ఇమీడియట్గా ఇదైపోద్ది. బట్ ఒక్కసారిగా వచ్చేస్తుంది అనమాట. బట్ ఏంటంటే మించింది మోస్తున్నాం మేము. ఇప్పుడు క్వాలిటీ వైజే కానీ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే బెస్ట్ ఉండాలి, బెస్ట్ ఇవ్వాలి. అది కంటెంట్‌లో గానీ, వీడియో క్వాలిటీలో గానీ అంతా గూడా. సో, దాంతో ఏమైపోయిద్దంటే మాకు టాస్క్ ఎక్కువ.
క్రూ తక్కువ. బట్ మేము చేసేసరికి ఏదో పెద్ద ఐ డ్రీమ్స్, సుమన్ టీవీ లాగా ఆ రేంజ్ క్వాలిటీ ఇవ్వాలి, వాళ్ళలాగా ఉండాలని చెప్పేసి చేసినప్పుడు సో కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఓకే, ఇంకొక క్వశ్చన్ నేను సరే యూట్యూబ్ కంటెంట్ ఇవన్నీ కూడా మీరు చేయాలి ఒకవేళ అని అనుకున్నా సరే, నేను యూట్యూబ్ నిజంగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అసలు దీంట్లో కష్ట నష్టాలు లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఏంటనేది ఒక పాడ్కాస్ట్ చేద్దామని అనుకుంటున్నా. మీలో ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అది కూడా ఒకసారి చేద్దాం. అంటే అవన్నీ అప్పుడు మాట్లాడుకోవచ్చు. నిజంగా ఈ ఇబ్బందులు ప్రాక్టికల్గా అన్నీ చెప్పలేం, ఎందుకంటే బాగుందే చెప్తా ఉండాల్సి వస్తుంది. అవన్నీ మిస్టేక్ అంటే అది సిచ్యువేషన్ బట్టి ఉంటుందండి, ఒకసారిగా ఉండదు. మాది వచ్చేసరికి విజయవాడ దగ్గరండి, ఉండవల్లి అని చెప్పేసి అక్కడ మా ప్రాపర్. ఓకే. షార్ట్ ఫిలిం అడ్డా. హాయ్ బ్రదర్, ఐ ఆమ్ 30 years old guy. I want to become a filmmaker seriously, but my financial condition poor. I still confusion to choose career. Please reply. Yeah. అదే షార్ట్ ఫిలిం అడ్డా సార్. అది యాక్చువల్లీ ఒకటండి. నేను మొన్న మా పాడ్కాస్ట్లో కూడా నేను అదే చెప్పాను. ఇంకా యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా అంటే మీ పిల్లల్ని ఫిలిం ఇండస్ట్రీకి పంపించవచ్చా అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేశాను నేను, ఒక పాడ్కాస్ట్. సో రావటము తప్పులేదండి. బట్ ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రీ ప్లాన్ చేసుకొని కొంత బేసిక్ ఏదైతే ఫైనాన్షియల్ థింగ్ దగ్గరే అంత ప్రాబ్లం వస్తుంది. అందరికీ ఏంటంటే మీకు మంత్ మీ ఎక్స్పెండిచరు మీది తీయగలిగితే మీకు ఆ స్ట్రెస్ ఉండదు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 30 days ఉందంటే ఒకవేళ 1 week తీసేసిన, ఒక 5 days తీసేసిన 25 daysలో ఇంకో 5 days తీసేసి ఇంకొక 10 days తీసినా మీరు మీ ఒక 10 to 15 days మీరు ఫిలిం ఇండస్ట్రీలో కానీ మీ కెరియర్ కానీ ఏదైనా మీరు ట్రై చేయడానికి చేయొచ్చు. సో మీరు ఆ ఇబ్బంది లేకుండా, ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా ఇంకొక 10 days ఏదైనా వర్క్ ఇలాగ నేర్చుకోను, అంటే మంత్లో ఒక 10 days మీకు మీ మంత్ని సెట్ చేసుకునేటట్టు చేసుకుని ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా ఉంటే అప్పుడు మీ బుర్ర కూడా బాగా పనిచేస్తుంది, మీకు ఆ స్ట్రెస్ ఉండకపోతే మీ క్రియేటివిటీ కూడా బాగుంటుంది. కాబట్టి అలా చేయాలి అంటే ఇప్పుడు చాలా సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నిజంగానే మీరు కొన్నాళ్ళు టార్గెట్ పెట్టుకొని చేయండి, అలాగే కొన్ని నేర్చుకోండి. నేను అదే అంటుంది. ఇప్పుడు నేను ఒక యాక్టర్, చాలామంది అన్నారు నువ్వు బీయింగ్ అన్ యాక్టర్, ఇనీషియల్గా స్టార్టింగ్ యాక్టర్కి నీకు ఎడిటింగ్ ఎందుకు, ఈ కెమెరా గురించి ఎందుకు, వీటన్నిటి గురించి ఎందుకు అన్నట్టుగా చాలామంది అనుకునేవాళ్ళు. బట్ యాక్టర్కి వీటన్నిటి వల్ల కూడా యూజ్ అవుతుంది. కెమెరా నాలెడ్జ్ ఉండటం వల్ల యూజ్ అవుతుంది, ఎడిటింగ్ వల్ల యూజ్ అవుతుంది. సో ఒక స్క్రిప్ట్ రాసుకుంటాను ఇప్పుడు నేను ఇలా స్క్రిప్ట్ ఇంత కష్టపడి ఇంత ఆలోచించి ఇలా రాస్తున్నాను, ఒక రైటర్ కూడా ఇలాగే ఆలోచించుంటాడు, కాబట్టి అతనికి ఇలా ఆలోచన ఇలా ఉండుంటుంది, కాబట్టి దీన్ని మనం ఇలా తీసుకుని ఇలా చేయాలి. అలాగా ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరూ కూడా ఇంటర్లింక్గా ఉంటుంది. సో కాబట్టి మీరు ఏది నేర్చుకున్నా కూడా ఈ రోజుల్లో మల్టీ టాస్కింగ్ లాగా ఉండి స్పీడ్ జనరేషన్ కాబట్టి ఏదైనా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు యాజ్ అ ఫిల్మ్ మేకర్గా అంటే మీరు యాక్టర్గానో ఎలాగా నాకు ఇంకా తెలీదు, ఇక్కడ అర్థం కాలేదు. కానీ ఫిల్మ్ మేకర్ బట్ మీరు మల్టీగా నేర్చుకుని, ఇప్పుడు ఒక డైరెక్షన్ అంటే మీరు ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. సో ఇలా కంటెంట్ రైటింగ్ గురించి అలాగ ఏదైనా చేసి మీరు చేస్తూ ఇవ్వటమో ఏదైనా ఇలా ఉన్నాయి. ఇలాగా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కానీ, చాలామందికి యాడ్ ఏజెన్సీ వాళ్ళకి కానీ చాలా ఉన్నాయి ఇప్పుడు సోర్సెస్. వాళ్ళకి మీకు సర్వీసెస్ ఇస్తా కొంత మీరు గెట్ ఆన్ అవుతూనో ఏదైనా, లేకపోతే పార్ట్ టైంగా ఏదైనా చేసుకుంటునో ట్రై చేయండి సార్, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా సోర్సెస్ ఉన్నాయి. అంటే వేరే కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి, అవి మీకు ఫీడ్ చేస్తాయి. అది నేను తెలుసుకుంది. నా కళ్ళజోడు లైన్స్ కార్ట్లో తీసుకున్నావా? మోడల్ బాగుంది. అవును బ్రదర్, లెన్స్ కార్ట్లోనే తీసుకున్నా. ఈ మధ్య ఎక్కువసేపు స్క్రీన్ చూసి సైట్ వచ్చిందన్నమాట, తప్పట్లా. అది జరిగింది. ఓకే గైస్, ఎంతసేపు అయింది? ఆల్మోస్ట్ 50 minutes అయింది.
యాహ్! కోర్స్‌ది నేను ఇందాక చెప్పాను గదండీ! అమౌంటుది 15,000 మీకు 30 డేస్ నుండి 40 డేస్ ఉంటది. అట్లాగే మీకు ఒక సీక్వెన్స్‌లో, ఒక ఆర్డర్‌లో మొత్తం డీటెయిల్డ్‌గా మనం చెప్తామనమాట. ఇంకేంటి చెప్పాను ఇందాక మీరొకసారి చూడండి. డీటెయిల్డ్‌గానే చెప్పాను. మళ్ళా రిపీట్ అయిపోతుందది. సో, ఒకవేళ అది ఎక్కువ అనుకున్నా గూడా నేను దానికి రీజన్ జెప్తున్నాను. ఏంటంటే, ఐ నీడ్ టు స్పెండ్ ఆల్‌మోస్ట్ 40 డేస్ మీ దాని మీద పెట్టాల్సొస్తది. బట్ నేనెలా చెప్పగలుగుతాను మన 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 దాంట్లో ఎడిటింగ్ చేయటం వల్ల ఎలా ఉంటది, ఏంటనేది నాకు తెలుసు. ఒకవేళ కొంతమంది నిజంగా మనకి నచ్చి ఆల్రెడీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి, సో, మిగతా వాళ్ళతో నేను కంపేర్ చేసుకోలేను. అలాగని చెప్పేసి బయట దాంతోలాగా మనం మరి టూ మచ్ లాగా ఎక్కువ పెట్టలేను. మరి టూ మచ్ తక్కువ పెట్టలేను. ఎందుకంటే రీజనబుల్‌గా నా నా టైంకి నేను నేను స్పెండ్ చేసే నా టైంకి తగ్గట్టుగానే రీజనబుల్‌గానే ఇప్పుడు ఆల్మోస్ట్ బయట 30,000-40,000 దాకా ఉంటుంది. సో, బయట మరీ ఇంకా తక్కువ చెప్తున్నారు. వాడు ఏం చెప్తాడు, ఏం చేస్తాడంటే వాడిప్పుడు బాగా తక్కువలో మందలాగా నేనేం లేదు. నేను చాలా సెలెక్టివ్‌గా వెళ్దాం అనుకుంటున్నాను. సో, ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వగలగాలి. ఇప్పుడు మన స్టూడెంట్స్‌తో వాళ్ళతో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, వాళ్ళ మీద కాన్సంట్రేట్ చేయగలగాలి. అందువల్ల కొంచెం పిక్కీగా నిజంగానే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరుంటారో వాళ్ళతోనే నేను చేద్దామని అనుకుంటున్నాను. రెస్ట్ ఆఫ్ ద టైమ్ నా కంటెంట్స్, మా యాడ్స్ గానీ వాటెవర్ నా మిగతాయన్నీ గూడా నేను దాని మీద ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఇంతేనండి. ఎవరిని ఫోర్స్ చేసేదేం లేదు. ఇంట్రెస్ట్ ఉండి, నమ్మి ఏదైనా ఉంటే చేద్దామని. అది కూడా చాలామంది అడుగుతా ఉన్నారు కాబట్టి టు సే ఫ్రాంక్లీ ఇప్పుడు నేనేంటంటే దాని మీద ఏదన్నా మళ్ళీ వేరే కమిట్ అయ్యి ఏది చేయాలన్నా కూడా ఇప్పుడు 40 డేస్ లాక్ అయిపోవటం కూడా ఉంటుంది నాకు. సో, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. బట్ అయినా సరే ఒకసారి దిగి మనం చేసినప్పుడు ఖచ్చితంగా నీట్‌గానే చేయాలి. నీట్‌గానే చేస్తాం. లాజిక్ ప్రో లేదండి. ఓన్లీ ఫైనల్ కట్ మీదే. సో, లాజిక్ ప్రో అనేది అంతా మ్యూజిక్ అది సెటప్ అది సెపరేట్ సెక్షన్ కదా అది. ఒకటండి ఇది ఓన్లీ అదే చెప్తున్నాను మీరు ఇది వీడియో ఎడిటింగు మీకు బేసిక్‌గా అన్నీ టచ్ చేస్తా. అంటే ఎంబీబీఎస్ లాగా. ఇప్పుడు లాజిక్ ప్రో ఉందనుకోండి, అది స్పెషలైజేషన్. అంటే అది మీరు ఒక స్కిన్ డాక్టర్ లాగో, లేపోతే ఒక మామూలుగా ఇంకేమున్నాయి ఈఎన్‌టీ లాగో ఇలా సెపరేట్ ఎలాగ మీరు చదువుకొని ఎలాగ ఎళ్తారో, ఎంబీబీఎస్ అంటే కామన్‌గా అన్నీ వస్తాయి మీకు. అన్నిటి మీద వస్తది స్టార్టింగ్‌లో. స్పెషలైజేషన్ చేసి మీరు స్పెషల్ డాక్టర్ అవ్వాలనుకుంటే ఎలాగంటారు, మీరు దానికెళ్ళాలన్నప్పుడు దాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా నేర్చుకోవాలి. మీకు అన్నిటి మీద వస్తది. ఒక చిన్న కమాండ్ వస్తది. ఆడియో మీద లాజిక్ ప్రో అంటే మీకు వచ్చేసరికి ఆడియో మీద కమాండ్ మిక్సింగ్ అదంతా ఎలా ఉంటదో అది చెప్తాము. ఎడిటింగ్‌తో పాటు అదే చెప్పాను గదా! ఈ ప్లగిన్స్, ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఎలా యూజ్ చేయాలి, అలాగే ఆడియో మిక్సింగ్ అదంతా కూడా ఎట్లా చేయాలి, ఆడియోని కూడా ఎట్లా ఇప్పుడు మీరు చూస్తే మన దాంట్లో మీకు ఆడియో చాలా డీటెయిల్‌గా ఉంటదని నేను అనుకుంటున్నాను. చాలామంది కూడా చెప్పారు. అలాగే కలర్ గ్రేడింగ్, కలర్ కరెక్షన్ అంతా కూడా కావాల్సినట్టుగా ఎట్లాగనేది దాని అన్ని మిక్సింగ్ ఉంటదండి మన దగ్గర. అది సార్ ఇంకా అది కానీ తెలియకుండా ఛాన్స్ సేపు చెప్పేసాను ఆల్మోస్ట్. బట్ థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ వల్లే ఆల్మోస్ట్ నిజంగా ఒక టెక్ ఛానల్‌లో కూడా అది కూడా చాలా స్పెసిఫిక్ టాపిక్ మీద మనం ఇలా చేస్తున్నాము. సో, ఆహ్, తక్కువ టైంలో నిజంగానే బాగా మీరందరూ ఆదరించారు. మంచి సబ్స్క్రైబ్ చేశారు. అందరికి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బట్ ఒక హోప్ నాకే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్‌కి, మా ఫ్రెండ్స్‌కి అందరికి కూడా ఒక హోప్ అలాగా ఇవ్వగలిగారు మీరు. థ్యాంక్ యూ. గట్టిగా ఇలాగే కొంచెం మంచి కంటెంట్ అనేది చేద్దామండి. అప్పుడప్పుడు ఇలా లైవ్ వస్తాను. ఈ లోపల మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. కొంచెం మంచి క్వెషన్స్ ఈజీగా అడగండి. నేను చెప్తాను. ఇలా టైప్ చేసేదానికంటే ఇదే బెటరు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.